హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. నార్మల్ డేస్లో మా పిల్లలు లేవమంటే చాలాసేపు బ్రతిమలాడాల్సి వస్తుంది. సండే కదా, ముందే లేచి ఇంకో షికార్కి వెళ్ళిపోతున్నారు. చూడండి, రోడ్డు మీదకి వెళ్ళి అటు ఇటు కార్లు చూసి వస్తాడనమాట. ఇప్పుడు 7 అయ్యింది టైము. యాక్చువల్గా అయితే 7:30 అయినా సరే లెగరనమాట స్కూల్స్ ఉన్నప్పుడు. సో కొంచెంసేపు పడుకోవచ్చు కదరా అంటే ముందే లేచిపోయి కూర్చున్నారు. అంతలోపు నేను సామాన్లు తోమేశానండి. ఇంకా పాలు ప్యాకెట్ కూడా వచ్చేసింది. నేను తీసుకునే పాలు మీకు చెప్తూ ఉంటాను కదా, కంట్రీ డిలైట్ మిల్క్. సో పాత పాలు ఉన్నాయి. అవి ఫస్ట్ వచ్చేసి తోడు పెట్టేస్తాను. టీ పెట్టేసిన తర్వాత తోడు పెడతాను. వేడి నీళ్ళు కూడా కాస్తున్నాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. మా సండే అయితే మాత్రం చాలా చాలా బాగా గడిచిందండి. మార్నింగ్ స్వీట్ తోటి, ఇంకా ఆఫ్టర్నూన్ హాట్ తోటి ముగిసిందనమాట. హాట్ అంటే చేపల పులుసు. కొంచెం గిన్నెలు ఉన్నాయి, అవి కూడా తోమేసుకుంటాను. సో ఇంకా సండే కాబట్టి అంతా కూల్గానే జరుగుతుంది. అంటే ఫాస్ట్గా పరుగులు అవి ఏమి ఉండవు. అయితే ఎప్పటి నుంచో క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఒకటి చూపిస్తాను. నేను హెడ్ తీసుకున్నానండి. అంటే ఇప్పుడు కాదు, ఈ పెద్ద మిషన్ తీసుకోకముందు హెడ్ అయితే ఉంది. నేను చూపిస్తాను చూడండి. హెడ్ అంటే నేను చెప్తా ఉంటాను కదా, ఫస్ట్ మిషన్ తీసుకోవాలి, ఆ మిషన్ మారుస్తూ ఉండాలి. అంటే మనకి పీకో మిషన్ తీసుకుని పీకో మిషన్లో హెడ్ మారుస్తూ ఉండాలన్నమాట. అలా మార్చడానికి నేను ఇలాగా తీసుకున్నాను. చిన్న మిషన్ అండి, నా దగ్గర ఉన్నది చిన్న మిషన్ అనమాట. ఆ చిన్న మిషన్ హెడ్ మారుస్తూ ఉంటాను. ఇది కుట్టే మిషను, చిన్న మిషన్లో కుట్టే మిషను. ఇంకో మిషన్ వచ్చేసి అంటే హెడ్ వచ్చేసి పీకో మిషన్ అనమాట. అలా మారుస్తూ ఉండేదాన్ని. పాత మిషన్ ఉండేది, బాగా పాతది. అది కొంచెం నేను కిక్ అయిన తర్వాత టైలరింగ్లో అది తట్టుకోలేకపోయింది అనమాట నా స్పీడ్కి. అందుకని అది ఇచ్చేసాను, అమ్మ వాళ్ళకి ఇచ్చేసి ఈ కొత్తది హెడ్ తీసుకున్నాను. జూకీ అనమాట, చాలా మంచి కంపెనీ. నేను తీసుకున్న పీకో మిషన్ కూడా జూకీనే. ఎందుకో మా ఫాదర్ జూకియే మంచిది తీసుకోమని చెప్పారనమాట. ఇంకా నేను జూకియే తీసుకున్నాను. ప్రెసెంట్ అయితే ఇది పక్కనే ఉంది. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎవరికైనా వర్క్ ఇవ్వాల్సి వస్తే నేను ఈ మిషన్ వాళ్ళకి ఇచ్చి వర్క్ చేయిస్తాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మాది రెంట్ హౌస్ కాబట్టి కస్టమర్స్ని కానీ వీళ్ళని కానీ ఎలా చేయరనమాట. అయినా మనకి అంత ప్లేస్ కూడా లేదులేండి. ప్లేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఒకరికి వర్క్ అయితే ఇస్తాను. అందుకనే ఆ హెడ్ అమ్మకుండా అలాగే పెట్టుకున్నాను. ఇవన్నీ ఎప్పటి నుంచో సదురుకోవాలండి, సదురుకోకుండా అలా పెట్టేసుకున్నాను అనమాట. ఈరోజు ఎలాగైనా సండే కాబట్టి పెద్దగా వర్క్ కూడా చెయ్యం కాబట్టి ఈ చిన్న చిన్న పనులు చేసుకుందామని పెట్టాను. అయితే నేను చేసిన చపాతీలు అయితే ఉన్నాయండి. ఆ చపాతీలు ఒక 4 ఉన్నాయి. పిల్లలు తినేసినా కూడా ఇంకా మేము ఏదో ఒకటి తినేస్తాము. బ్రెడ్ కూడా ఉంది, బ్రెడ్ జాము అలా గడిచిపోతుందిలేండి. ఇంకేం ప్రాబ్లం లేదు టిఫిన్కి అయితేనే. ఇంకా పిల్లలేమో ఏదో ఒకటి స్నాక్స్ లాగా కూడా ఉన్నాయి ఇంట్లో, అవి కూడా తినేస్తారు. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు నేను. ఇవన్నీ కూడా కవర్లో సపరేట్గా పెట్టి ఉంచానమాట. ఎప్పటి నుంచో అలాగా పడిపడి ఉన్నాయి. ఇప్పుడు అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అయితే మీరు మిషను నేర్చుకోవాలనుకున్నా, కుట్టుకోవాలి అనుకున్నా, మీరు నేర్చుకోవాలనుకుంటే చిన్న మిషన్ తీసుకోండి. మీరు మాత్రమే కుట్టుకోవాలనుకుంటే చిన్న మిషన్ ఉంటుంది, అది తీసుకోండి, బాడీ హెడ్. అయితే బయట వాళ్ళు కుట్టాలంటే మాత్రం మీరు పెద్ద మిషన్ తీసుకోండి. అంటే ఫ్యూచర్లో మేము బయట వాళ్ళు కూడా కుడతామంటే పెద్ద మిషన్. ఇంకా బాగా ప్రొఫెషనల్ స్టైల్గా అయిపోయిన తర్వాత మేము షాపులు పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం నాలాగా జాక్ మిషన్ తీసుకోండి. నా దగ్గర జాక్ మిషన్ ఉంది కదా, అలాంటివి తీసుకోండి. అందరికీ జాక్ మిషన్ అనేది సెట్ అవ్వదండి. సెట్ అవ్వదు అంటే ఎక్కువ కుట్టాలన్నమాట. ఎక్కువ కుట్టుకుంటేనే అంత రేటు పెట్టి కొనాలి. నా దగ్గర సేవ్ చేసుకున్న డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు ఇంట్లో కుట్టుకోవాలనుకుంటే చిన్న మిషన్ ఉషా మిషన్ ఉంటుంది. లేదు బయట వాళ్ళు కుట్టాలనుకుంటే విమల్ పెద్ద మిషన్ ఉంటుంది. ఇంకా మేము షాప్ పెట్టి రన్ చేసుకోవాలనుకుంటే జాక్ మిషన్. ఆ 3 అయితే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. అయితే బయట వాళ్ళు కుట్టే స్టార్టింగ్లో మేము కుడుతున్నాం అంతంత పెట్టుబడి పెట్టలేమనుకుంటే నాలాగా నేనేం చేశాను, తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేశాను అన్నమాట టైలరింగ్ అనేది. చాలా తక్కువ పెట్టుబడితోటి. అంటే పాత మిషన్ ఉందా, దానికి హెడ్ ఉంది కదా, మళ్ళీ నేను పీకో హెడ్ తీసుకున్నాను అనమాట. 4500 ఏమో అప్పట్లో, 5 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్. 5 ఇయర్స్ కాదులేండి, 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. 4 ఇయర్స్ బ్యాక్ అంత ఉంది. అయితే నేను హెడ్ మారుస్తూ పీకో అవి చేసేదాన్ని. ఇంకా మనకి బ్లౌజులు అంతా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఆ పీకో మిషన్ అనేది అలాగే ఉందండి, ఏమీ అమ్మేయలేదు. ఎప్పటికైనా మనకు కావాలి కదా. లాంగ్ ఫ్రాక్ కుట్టేటప్పుడు కింద పీకో చేయమంటే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, ఎందుకు అమ్మడం అని చెప్పేసి ఇంక నేనే ఉంచేసుకున్నాను అనమాట. ఈ చిన్న మిషన్ హెడ్ కూడా నేనే ఉంచేసుకున్నాను. చాలా కొత్తది, అది కొని ఒక 3 నెలలు 4 నెలలు కూడా కాలేదు. సెకండ్ హ్యాండ్లో పెద్ద మిషన్ వస్తుందంటే కొనుక్కున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు కదా విమల్ మిషను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ జాక్ మిషన్ తీసుకున్నాను. సో ఈ చిన్న మిషన్ ఎందుకు అమ్మట్లేదంటే ఎప్పుడైనా ఎవరికైనా వర్క్ ఇవ్వడానికి, సైడ్ జాయింట్లు కానీ హ్యాండ్స్ స్టిచ్చింగ్ కానీ ఎవరైనా చేస్తే ఒక మనిషిని పెట్టుకుని రన్ చేద్దామని ఇంట్లోనే, మరి బయట కాదు. సో మొత్తం నా క్లీనింగ్ అయితే అయిపోయింది. చెత్త అంతా పాడేస్తున్నా. ఆ కార్డులు ఉన్నాయి కదా పక్కన, ఫాల్స్ కార్డులు, దాని మీద నేను బిల్లు రాస్తాను అనమాట. అందుకనే పక్కనే పెట్టాను.
సో ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకుని ఒక్క బ్లౌజ్ ఉందండి. యాక్చువల్గా అయితే మండే అనుకున్నాను ఆ బ్లౌజు, కానీ సండే కని చెప్పారంట, నాకు గుర్తులేదు. ఆ బ్లౌజ్ అయితే కటింగ్ చేసి కుట్టేస్తే మనకు ఒక ప్రెషర్ అయితే తగ్గిపోతుంది. సో ఇప్పుడైతే క్లీనింగ్ అయిపోయింది. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా, ఇప్పుడు అయింది. తర్వాత తోడు పెట్టేశానండి. కొన్ని పాలు ఉంటే తోడు పెట్టే ముందు అలా వదిలేయకూడదు అనమాట. ఇలా 2-3 సార్లు అంటే కానీ అది తోడుకోదు, లేకపోతే మొత్తం జిగురు కింద అయిపోతుంది. ఈ పాలు అయితే అలాగ అవుతున్నాయి. బాగా కలపాలి. సగం తోడుకుని సగం తోడుకుపోతే జిగురు వస్తుంది అనమాట. ఇది కూడా అయిపోయింది. ఇంకా ఇంట్లో కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీయకుండా అలా పెట్టేశాను. ఇవన్నీ కొంచెం క్లీన్ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నా. అందులో తోటకూర ఉంది. అయితే తోటకూర శనివారం వండకక్క అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు. శనివారం సోమవారం రెండు రోజులు వండలేండి. నాకు చెప్పారు తోటకూర పప్పు అంటే శనివారం వండకు అని. ఇంకా పచ్చిమిరపకాయలు ఏమో అలాగే ఉంటే పాడైపోతున్నాయండి. దానిపైన ఉన్న ఈ ఏమంటారు దీన్ని, ముచ్చుకులు ఉంటాయి కదా, అవి తీసేస్తున్నమాట. అవి తీస్తే కొన్ని రోజులు నిల్వ ఉంటాయి కదా, అది ఉంచేస్తే కులిపోతున్నాయి పైనుంచి. అందుకు కొన్ని తీసేస్తుంది, కవర్లో వేసేస్తాను. అయితే క్లీన్ చేస్తుంటే పక్కన గుమ్మడికాయ కనిపించిందండి. ఎప్పటి నుంచో తీసి ఉంచానుకుంటా. అయితే 2 ఉన్నాయి ముక్కలు. నాకు ఎందుకు స్వీట్ చేయాలనిపించింది ఆ గుమ్మడికాయని చూడగానే. ఒకటేమో ఒక ముక్క పులుసు పెడతాను, ఇంకో ముక్క అయితే స్వీట్ చేద్దాం అని అనుకుంటున్నా. ఇంకొంచెం చూడండి అది. ఫస్ట్ అయితే ఇవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేయలేదు. స్వీట్తో స్టార్ట్ చేశానండి. చాలా బాగా వచ్చింది. ఎలా వండుతానో నేను వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆ ముచ్చుకలన్నీ తీసేస్తే కొంచెం మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. తీయకపోవడం వల్లనే పాడైపోతున్నాయి తొందరగా. 20 రూపాయలు పెట్టి తెచ్చానంటే పచ్చిమిరపకాయలు దగ్గర 2 వారాలు అయితే వస్తాయండి. టమాటాలు అయితే తొందరగా పాడైపోతాయి. కొంచెం పచ్చిగా ఉన్నవి తెచ్చుకున్నాం అనుకో ఎక్కువ రోజులు నిల్వ వస్తాయి. మేము టమాటాలు చాలా తక్కువ, మీరు కూడా చాలాసార్లు అడిగారు మీరు ఎక్కువ టమాటాలు వాడరా అని. ఎక్కువ కాదు, చాలా తక్కువ వాడతాం. పప్పులో కూడా టమాటాలు ఎక్కువ వేయను. ఉల్లిపాయలు వేయాలంట పప్పులోకి, ఉల్లిపాయలు కూడా వేసుకుని వండుకోవాలన్నారు. ఈసారి ట్రై చేస్తాను. ఇంకా అయిపోయిందండి ఇది కూడా. చింతకాయలు ఉన్నాయి. ఇవి వచ్చేసి ఏంటో తెలుసా, ఏమంటారంటే చామగడ్డ ఆకులంట. దీన్ని ఎలా వండాలో మీరు కామెంట్ చేయండి. నేను అప్పటిదాకా ఏదైనా దొరికితే వీడియోస్లో చూస్తాను. చామగడ్డ ఆకులు మంచిదంట. కొంచెం బాగున్న ఆకులు తీసాను. ఇవన్నీ ఒక ఆంటీ గారు ఇచ్చారండి. ఇవన్నీ ఆకులు చిన్న ఆకులు ఉన్నాయి. మంచి ఆకులు తీసుకుని ఇంకా మిగతా ఆకులు పాడేస్తా. బాగాలేదు అవి. పక్కన పెట్టేసుకుంటే ఇంకా తోటకూర ఉంది. ఆ తోటకూర ఆకులన్నీ తీసి పెట్టుకుంటే కవర్లో పెట్టుకుంటే ఎప్పుడైనా ఫ్రై చేసినప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవన్నీ పొద్దున టైము అంటే స్కూల్ టైంలో సెట్ కాదు. ఇంకా 2 రోజులు అయితే హాలిడేస్ వచ్చేస్తాయి. ఇంకా అప్పుడు ఎలాగో ఏంటో. మొత్తం 14 days హాలిడేస్ అంటండి, సండేతో కలిపి. ఇప్పుడు అంతసేపు అంటే అన్ని రోజులు మా పిల్లల్ని చూసుకోవాలి. ఇవన్నీ కూడా తోటకూర అన్నమాట. ఇవన్నీ నేను కట్ చేసి కవర్లో పెట్టేసుకుంటాను. డబ్బాలో పెట్టుకోవచ్చు కానీ ఆ డబ్బాలతోనే సరిపోతుంది ఇల్లంతా, అది మన ఫ్రిడ్జ్ అంతా. సో మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీంతో స్వీట్ చేస్తాను. ఇవి కొన్ని పాడైపోయినాయి, కడిగితే సెట్ అయిపోతుందిలేండి. శుభ్రంగా కడిగేయాలి. కవర్లో పెడుతుంటే అలా అయిపోయినాయి అనమాట. ఇదిగోండి, ఇవి వచ్చేసి గుమ్మడికాయ. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ పాలు వేడి చేసేసి చల్లారి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి మీగడ వచ్చేస్తుంది. ఫస్ట్ కొన్ని నీళ్ళు వేయాలండి, తర్వాత పాలు వేయాలి. ఎక్కువ నీళ్ళు వేయకూడదు, మళ్ళీ మీగడ రాదు. ఎక్కువ పాలు వేస్తే ఎక్కువ నీళ్ళు వేస్తే మీగడ రాదనమాట. చిక్కడి పాలతోనే చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి దీంట్లో ఉన్నా కూడా ఇలాగా వంపేస్తాను నీళ్ళు, అంటే దాంట్లోకి వేసేస్తాను. ఇది వేడి చేసేస్తున్నాను పాలని ఫస్ట్ అయితేని. ఎప్పుడైనా సరే మీరు నెయ్యి తీసుకోవాలి, మీగడ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే చిక్కడి పాలని మరిగించుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, సరేనా? అప్పుడు మీరు కావాలంటే నీళ్ళు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది గుమ్మడికాయ ఇది మొత్తం కూడా నీట్గా క్లీన్ చేస్తున్నానండి. 2 ముక్కలు ఉన్నాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. చిన్నది వచ్చేసేమో రేపు పులుసు చేస్తాను, పెద్దది వచ్చేసి ఇప్పుడు స్వీట్ చేస్తాను. ఇంకో చూడండి, నీట్గా కడిగేసాను. పైన షెల్ ఉంటుంది కదా, తీసేయాలన్నమాట. ఎంత గట్టిగా ఉంటుంది అనుకున్నాను కానీ ఏం గట్టిగా ఏం లేదు, పీలర్తో ఈజీగా వచ్చేసింది. ఇదండి మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇదంతా కూడా ఇలాగా చూడండి, నేను ఎలా తీస్తున్నానో అలాగా.
ఇలా మొత్తం తీసేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా అలాగే తీసేసాను. అయితే ఒకటి పులుసు అన్నాను కదా, ఈ ముక్కల కింద కట్ చేసేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. మళ్ళీ రేపు ఇవన్నీ చేస్తే టైము సెట్ అవ్వదు అనమాట, అందుకుని. ఇదండి మొత్తం క్లీన్ అయిపోయింది, నీట్గా కడిగేసి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇది ముక్కల కింద కట్ చేస్తాను. నేను వుడ్ కట్టర్ తీసుకుంటానండి. అంటే మీరు దీని మీద కట్ చేయొద్దని చెప్పారు, తీసుకుంటాను నేను. ఒక 1 వీక్ టైం ఇవ్వండి. ఒకేసారి మా వారిని అడిగితే గట్టిగా అరిచేస్తాడు ఎన్ని ఖర్చు పెడతావని. అంటే మొన్నే కదా, ఇది మళ్ళీ నీట్గా కడుగుతాలేండి. ఇప్పుడు అలా కట్ చేస్తున్నాను కానీ నీట్గా కడుగుతాను. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఈ మిగిలిన చిన్న పీస్ తోటి నేను ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం చేయటము హల్వా అనేది గుమ్మడికాయతోటి. కానీ భలే వచ్చిందండి బాబు, నిజంగా ఎంత నచ్చేసిందో నాకైతే. కానీ చిన్న గిన్నెడే అయ్యింది. తర్వాత అనిపించింది ఒక గుమ్మడికాయ మొత్తం తెచ్చేసి చేసేయాల్సింది. అయినా ఫస్ట్ టైం కాబట్టి తక్కువే చేసుకోవాలి. కానీ టేస్ట్ అయితే నిజంగా అసలు మనకి బయట భోజనాల్లో పెడతా చూసారా, అంత టేస్ట్ వచ్చింది. అసలు నేనైనా చేసింది అనిపించింది, అంత బాగుందనమాట టేస్ట్ అనేది. ఇంకా మొత్తం తీసేసానండి. ఎంత వచ్చింది, ఇంత గిన్నెడు వచ్చిందనమాట. అంటే ఈ గిన్నెడికి మనం పావు గిన్నెడు అదే వేసుకోవాలి, బెల్లం వేసుకోవాలి. అంటే సగం అనమాట. 3 గిన్నెలు ఉంటే 1.5 గిన్నెలు అలాగా సగం వేసుకోవాలంట. ఒక గిన్నెడు వేసాను కాబట్టి నేను ఏం చేస్తాను అంటే పావు వేస్తాను, పావు కన్నా కొంచెం ఎక్కువ వేస్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసి దాంట్లో నెయ్యి వేసేసాను. నెయ్యికి మనకి లోటు లేదు కదా, బాగానే ఉంది. ఈ నెయ్యి వల్ల కూడా మనకి టేస్ట్ వచ్చినట్టుంది నాకు తెలిసి. ఇది మనం ఇంట్లో చేసిన నెయ్యి కదా, అందుకుని. డ్రై ఫ్రూట్స్ కొంచెం దంచేసానండి. ఏమీ లేదు దాంట్లో, ఏం వేసానంటే 3 రకాలు వేసాను. ఫస్ట్ వచ్చేసి జీడిపప్పు, బాదము, తర్వాత వచ్చేసి ఎండు ద్రాక్ష, ఖర్జూరం కాదు ఎండు ద్రాక్ష. బాగా ఫ్రై చేశాను కలర్ వచ్చేంత వరకు. నెయ్యి వల్ల టేస్ట్ వచ్చింది చెప్పాలంటే, నిజం చెప్పాలంటే. నెయ్యి కొంత సపోర్ట్ చేసినట్టుంది. చాలా రోజులు నిల్వ ఉంటుందంట, వారం రోజులు నిల్వ ఉంటుందంట. అంటే ఒక పెద్ద గుమ్మడికాయ తెచ్చేసుకుని చేసేసుకుంటే అప్పుడప్పుడు తినొచ్చేమో. కానీ టేస్ట్ మొత్తం సూపర్ ఉంది. దీంట్లో ఆ గిన్నెడు, ఒక చిన్న గిన్నెడు అయింది కదా, ఈ కోరుడంతా వేసేసి బాగా ఫ్రై చేశాను. ఎంత బాగా ఫ్రై చేయాలంటే ఇందులోంచి వాటర్ వస్తుంది మనకి, ఆ వాటర్ పోయేంత వరకు ఫ్రై చేయాలండి. మొత్తం ఇప్పుడు వేసిన నెయ్యి అంతా కూడా బయటకు వచ్చేయాలన్నమాట. అంటే నెయ్యి అంతా బయటకు వస్తూ ఉంటుంది ఫ్రై చేస్తే. ఫ్రై చేసినప్పుడు అదొక రకమైన స్మెల్ వచ్చిందండి. ఏం బాగుంటుందిలే, అనవసరంగా చేస్తున్నానేమో అనిపించింది అనమాట ఆ స్మెల్కి. ఆ స్మెల్ అంతా ఎప్పుడు పోయింది, మొత్తం పచ్చివాసన అంతా పోయి అందులోంచి నెయ్యి రావడం స్టార్ట్ అయింది, అప్పుడు పోయిందనమాట. లేకపోతే ఆ స్మెల్ ఉంటే తినేదాన్ని కాదు నేను, అయినా కదా. ఇదిగోండి మొత్తం నెయ్యి అంతా బయటకు వచ్చేసిందండి, మొత్తం ఫ్రై అయిపోయింది అనమాట. ఇంకా ఏం స్మెల్ ఏం రావట్లేదు. దీంట్లోకి ఇంకో పావు గిన్నెడు బెల్లం వేసేసాను. అంటే కోరింది కాదు, దంచింది కాబట్టి నాకు తెలిసి సరిపోయింది. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇదంతా బాగా కరిగిపోయేంత మొత్తం కలర్ అనేది మారిపోవాలంట. అంతసేపు సిమ్లో పెట్టే చేయాలి ప్రాసెస్. ఈ క్వాంటిటీ చిన్నది కాబట్టి నాకు కొంచెం టైం పట్టింది, పెద్దదైతే ఇంకా టైం అయితే పట్టింది. అది ఫ్రై చేయడానికి టైం పట్టిందండి. ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేశాను కదా, దానికి టైం పట్టింది. కానీ ఎక్కువ చేసుంటే మాత్రం బాగుండేదండి నిజంగా. నాకు అసలు తిన్నాను కానీ తిన్నట్టే లేదనమాట. 2 టేబుల్ స్పూన్ నాకు, 2 టేబుల్ స్పూన్ మా వారికి, మిగతామేమో పిల్లలు కూడా బాగా నచ్చేసింది, చాలా బాగుందమ్మా అన్నారు. ఇంకోండి ఇలా అయిపోవాలి మొత్తం, కలర్ అంతా మారిపోయి నూనె అంటే నెయ్యి అంతా బయటకు వచ్చేంత వరకు మాట. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. చూసారా ఎంత బాగుందో టేస్ట్ అనేది. సరే మీరు కూడా ట్రై చేయండి, కొంచెమే ట్రై చేయండి. నేనైతే మళ్ళీ ట్రై చేస్తాను. నేను మళ్ళీ పెద్ద గుమ్మడికాయ తెచ్చుకుని చేస్తా. ఎక్కువ చేసుకుంటే మంచిగా తృప్తిగా తినొచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోని ఎడిటింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ తినేసాను, నైట్ ఎడిటింగ్ చేస్తున్నమాట. అలా కలుపుతూ ఉంటే నాకు ఆ టేస్టే గుర్తొస్తుంది, నోట్లో లాలాజలం వస్తుందన్నమాట. అంత బాగుంది టేస్ట్ అనేది. డ్రై ఫ్రూట్స్ టేస్ట్ వచ్చిందండి. అసలు మా వారు కూడా బాగా నచ్చేసింది. అయ్యో చాలా బాగుంది, బాగా చేసామని. అసలు ఈ టేస్ట్ అంతా కూడా ఆ నెయ్యిలోనూ మనం ఫ్రై చేయడంలోనే ఉన్నట్టుంది. ఈ గిన్నెడైంది, నేను బయటకు తీసుకొచ్చి చూపిస్తా. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం డ్రై ఫ్రూట్స్ కానీ అది ఫ్రై అవ్వడం కానీ అంతా కూడా మంచి టేస్ట్ వచ్చింది. కింద కూడా నెయ్యి అంతా కూడా తేలేంత వరకు ఫ్రై చేయాలంట. ఇంకో స్పూన్ పెట్టి మరీ చూపిస్తాను. బయటకు వచ్చి మరీ వీడియో తీస్తున్నాను. బయట అంటే మా ఇంటి దగ్గరే.
ఇక్కడ కొంచెం లైటింగ్ ఉంటుంది అనమాట, అందుకుని. చూడండి ఎంత బాగుంది, చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా టేస్ట్ ఎలా ఉంటుందో. అసలు సేమ్ కుకింగ్ ఛానల్లో చూపించినట్టే వచ్చింది నాకైతేని. మంచిగా నెయ్యితోటి మంచి స్వీటు, కరెక్ట్గా స్వీట్ సరిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సరేనా. డ్రై ఫ్రూట్స్ కూడా బాగానే వేశాను. తినేటప్పుడు ప్రతిసారి ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి వచ్చినాయి అనమాట. ఈసారి పెద్ద గుమ్మడికాయతో చేస్తాను, అప్పుడు కూడా వీడియో పోస్ట్ చేస్తాను. 9:30 అయిందండి ఇవన్నీ అయ్యేసరికి. నేను చెప్పాను కదా బ్లౌజ్ ఒకటి అర్జెంట్ అని, ఆ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు కటింగ్ చేయాలి, షూట్ చేస్తాను కానీ వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తాను. రెండు ఒకేసారి చేస్తే లేట్ అయిపోతుంది, పైగా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా, అరుపులు కేకలు వినిపిస్తాయి అనమాట. అందుకు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కటింగ్ చేసేసుకుని తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను. అలా చేసుకుంటేనే మనకి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇది ఒక పెద్ద తలనొప్పిగా ఉంది బ్లౌజు, నెక్ పైకి ఉంది, అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాలన్నమాట. ఇంకా అందులోకి మా వారు ఏం తెచ్చారంటే చికెన్ దేనా మటన్ దేనా అంటే ఎప్పుడు అదేనా ఫిష్ తండి అన్నాను. ఈ ఫిష్ దీంట్లో వేసి కడిగేటప్పుడు ఆ సన అనేది బయట కనిపించింది. ఒకేసారి పిలిచాను అనమాట, ఏంటి ఇలా ఉంది ఏంటి చిరాగ్గా అంటే, అయ్యో అది సన అంటారు దాన్ని, సనానో సొనానో ఏదో అంటారంట దాన్ని. గుడ్లు అయ్యి ఎగ్స్ గుడ్లు మనం పులుసులు ఇలా వేసేసుకుంటే సరిపోతుంది, నీకు ఎప్పుడు తినలేదా అంటే నేను ఎప్పుడు తినలేదు, మాకు ఎప్పుడు రాలేదు అన్నారు. ఊర్లో వస్తాయంట బాగా, కానీ ఏం మరి ఇక్కడ కూడా వస్తాయంట మరి, నేను ఎప్పుడైతే ఎప్పుడు తినలేదండి. అయితే మాకు ఎక్కువైపోతుందండి కేజీ ఫిష్ అయితే. ఒక 5 ఫిషెస్ పక్కన పెట్టేసాను, ఉప్పు పసుపు వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఎప్పుడైనా వండుకునేటప్పుడు, అంటే ఎప్పుడైనా అంటే మండే ఎలాగో తినాం కదా, ట్యూస్డే వండుకుంటాం కదా, అప్పుడు ఏం చేస్తానంటే శుభ్రంగా కడిగేస్తాను అనమాట. శుభ్రంగా కడిగేసి అప్పుడు ఇగురు వండుతాను, పులుసు వండను. ఇంకా ఇప్పుడు పులుసు తిన్నాం కదా, అప్పుడు ఇగురు వండుతాను. ఎలాగో మండే మార్కెట్ కాబట్టి ఎప్పుడైనా చిక్కుడుకాయలు తెచ్చుకొని పులుసు కాకుండా ఇగురు వండుతా. మిగిలిన వాటిని బాగా కడిగేసానండి, అందులో పసుపు ఉప్పు కారం వేసేసి కలిపేసి పక్కన పెట్టేస్తాను. అంతలోపు కర్రీ రెడీ అయిన తర్వాత ఇది కారం ఉప్పులన్నీ పడతాయి వీటికి, దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇంకో అదే సన్న అంటే సొన ఏదో అన్నారు కదా, మీరు ఫ్రై చేసుకోమని చెప్పారు, షార్ట్ వీడియోలో పెడితే మీరు ఫ్రై చేయండి అన్నారు. నెక్స్ట్ టైం వస్తే కనుక ఫ్రై చేస్తాను, నాకు తెలియదు ఫ్రై చేయాలని, అసలు అదేంటో కూడా తెలీదు. ఇది వచ్చేసి ఆయిల్ వేసేసానండి 3 టేబుల్ స్పూను. జీలకర్ర వెల్లుల్లి దంచాను అనమాట, దంచి వేసేసాను, ఫ్రై చేసాను. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసాను, తర్వాత వచ్చేసి కరివేపాకు, ఈ 3 బాగా ఫ్రై చేశాను. చేసిన తర్వాత ఉల్లిపాయలు వేసేసాను. యాక్చువల్గా ఉల్లిపాయలు గొజ్జు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇంకా ఉల్లిపాయ గొజ్జు ఏం వేయలేదులేండి, ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసాను, మరీ చిన్నవి కాదు. ఇది బాగా మగ్గబెట్టేస్తానండి, బాగా మగ్గబెట్టేసి ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది. కలర్ మొత్తం చేంజ్ అయిపోయేంత వరకు ఫ్రై చేసేస్తాను. ఇలా బాగా ఫ్రై చేసేసి మూత పెట్టేస్తా. ఒక 5 నిమిషాల తర్వాత వచ్చి చూస్తా మగ్గిపోయి ఉంటే. పక్కన చింతపండు, నిమ్మకాయ అంత సైజు చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి అయిపోయింది, చూసారు ఎంత బాగా అయిపోయిందో. ఫ్రైడ్ ఆనియన్స్ లాగా పసుపు వేసేసాను, ఇంక ఉప్పు ఏం అవసరం లేదు, కావాలంటే వేసుకోవచ్చు తర్వాత. ఇది బాగా ఫ్రై చేసాను. తర్వాత కారం వేసానండి, గరం మసాలా కూడా వేసాను. గరం మసాలా కాదు, ధనియాల పౌడర్ కూడా వేసాను, గరం మసాలా ఏం వేయలే. ఇది కూడా బాగా ఫ్రై చేసేసి చింతపండు పులుసు వేసేస్తా. నేను చెప్పాను కదా నిమ్మకాయ అంత సైజులో పిండేసి పెట్టుకున్నానని పక్కన. తర్వాత ఇంకొక కొంచెం ఎక్కువ వేస్తాను, అంటే అది పులుసు కొంచెం వాటర్ యాడ్ చేస్తాను, లేకపోతే మరి పుల్లగా ఉంటుంది కదా. ఇదిగోండి వాటర్ యాడ్ చేసేసాను. కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని చూసారా, అది వేసేసి మూత పెట్టేస్తాను అనమాట. ఆ సొన ఇప్పుడు వేయను, అంటే మా అత్తయ్య చెప్పారనమాట, ఫోన్ చేసి అడిగితే ఎలా చేయాలంటే ఇలా పులుసు దింపామన్నారు. ఫ్రై చేయమంటే చేసేదాన్ని, కానీ ఏమో నాకు తెలియదు, అసలు అది ఏంటో కూడా తెలీదు. తింటే అదొక రకంగా ఉంది, ఫస్ట్ టైం తిన్నాను కదా అందుకునేమో నచ్చలేదు. రెండోసారి మీరు చెప్పినట్టు ఫ్రై చేస్తా. ఇది కొన్ని పులుసు రెడీ అయిపోయింది. సో ఏం చేయాలంటే కొంచెం పక్కన అది దింపేయాలన్నమాట వాటిని. అవి ఎగ్స్ ఉన్నాయి కదా, ఫిష్ ఎగ్స్, అన్ని ఎగ్స్ అంటే ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ చేపలు అవుతాయంట ఈయన అంటున్నారు. మరి అవన్నీ గుడ్లు అంట, ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. ఇలా కలిపేయాలి అంతే తప్ప దాన్ని కానీ ఎక్కువ చేసామంటే అదంతా అయిపోతుంది అని చెప్పారండి. టచ్ కూడా చేయకూడదు, మూత పెట్టేసే. తర్వాత చూస్తే ఉడికిపోయింది, అంటే ఒక ఇలా అయిపోయింది అనమాట, లడ్డులాగా అయిపోయింది.
బాగానే అయిపోయిందండి. నా చేపల కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే బాగుంది. ఏంటో మార్నింగ్ స్వీట్తో స్టార్ట్ చేసినందుకో అనుకుంటా మొత్తం కూడా కర్రీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ కర్రీ బాగుంది, స్వీట్ కూడా బాగుంది. ఈసారి అయితే ఈ సండే అయితే మాత్రం అంతా ఫుడ్ అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా బ్లౌజ్ ఇంకో స్టార్టింగ్లో ఉంది. ఇంకా అయిపోయిందని చూడండి ఎంత బాగుందో పులుసు. టేస్ట్ కూడా బాగుంది. మాకు 2 పూట్లకు వచ్చేస్తుంది. మళ్ళీ మండే ఏదో ఉంచుకోము, ఏదైనా మిగిలేలాగా వండనమాట. ఇల్లంతా క్లీన్ చేసి మళ్ళీ పూజ చేయాలి కదా. మండే సాటర్డే 2 సార్లు చేస్తాను. పులుసు కూడా బాగుందండి టేస్ట్. ఇంకా నా బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఈ బ్లౌజ్ హెమ్మింగ్ ఇచ్చేస్తే అమ్మాయికి ఇచ్చేయచ్చు. నెక్ చూసారు ఎంత చిన్నగా ఉందో, అలాగే ఉంటాయి రెడీమేడ్. ఇంకా అయితే భోజనం చేసేస్తున్నామండి. ఇంకా మా వాళ్ళు కొంచెం తినని వేశారనమాట సనా అనేది. ఫస్ట్ టైం తినటం వల్ల ఏమో నాకు అదొక రకంగా అనిపించింది. నెక్స్ట్ టైం ఫ్రై చేస్తాను మీరు చెప్పినట్టు, మళ్ళీ వస్తే అలాగా. రైస్ వేడివేడిగా ఉంది. చేపల పులుసు అంటే పొద్దున వండుకుని నైట్ తినాలంట, లేదంటే నైట్ వండుకుని పొద్దున్న తినాలంట, అప్పుడే బాగుంటుందని చెప్తున్నారు ఆయన. అది కరెక్టే, పులుసు కదా నిలవ ఉండే కొద్దీ బాగుంటుంది, పైగా చేపల పులుసు. ఇంకా భోజనాలు చేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మన వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నానండి. సో సండే అయితే మాత్రం చాలా కూల్గా చాలా టేస్టీ ఫుడ్తో అయితే క్లోజ్ అయిపోయింది. నాకు 2 బాగా నచ్చినాయి. చేపల పులుసు బాగుంది, అదేవిధంగా స్వీట్ అయితే ఇంకా చెప్పొద్దు, నాకు ఎంత బాగా నచ్చిందో. మళ్ళీసారి నేను ఖచ్చితంగా చేసుకుంటాను, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. ఇదిగోండి, పులుసు కూడా చాలా బాగుంది, చిక్కగానే వచ్చింది, మరీ పలచగా ఏం రాలేదు. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూసారు కదండి నా సండే వ్లాగ్. ఒక బ్లౌజ్ కుట్టాను, ఇంట్లో పనులు కొన్ని ఉంటే చూసుకున్నాను, మంచి టేస్టీ ఫుడ్ కూడా వండాను. సో మండే వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఇంకొచ్చింది ముక్క వేస్తున్నారనమాట. అంతొద్దు నాకన్నా సరే వేశారు, తిని చూడని. బాగానే ఉందిలేండి, మరి అంత ఆడిగా ఏం లేదు. ఈసారి ఫ్రై చేస్తాను మీరు చెప్పినట్టు. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చూడాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.